హలో నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. మీరు చూస్తున్నారు నేషన్ ట్రెండ్స్ తెలుగు. ఈరోజు ఒక ముఖ్యమైన వార్తను మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే ఒక విషాదకరమైన వార్త. విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఈ ఘటన జరిగింది. ఇది నలుగురు చిన్నారులు ఒక కారులోకి వెళ్ళినప్పుడు ఆ కారు డోర్లు ఆటోమేటిక్గా లాక్ అయిపోయి అందులో వాళ్ళకి ఊపిరాడక మృతి చెందిన ఘటన. దీనిపైన సీఎం చంద్రబాబు కూడా స్పందించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సరే, ఎవరు ఏ చిన్నారులు జరిగిపోయిన తర్వాత సీఎం అయినా ఇంకెవరైనా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినప్పటికీ లాభం ఉండదు. అసలు ఈ ఘటన జరగడానికి కారణం, బాధ్యులు ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, ముఖ్యంగా పిల్లలకు సరైన జాగ్రత్తలు చెప్పని తల్లిదండ్రులు, వాహనాలను అజాగ్రత్తగా పార్క్ చేసే వాహనదారులది. ఒక పిల్లలు చిన్న వయసులో వాళ్ళకి ఎలాంటి పెద్దగా అవగాహన ఉండదు. ఆడుకునే టైంలో అది నూతైనా కానీ, ఇంకే సైడ్ కాలువ అయినా కానీ, ఇంకేదో డ్రైనేజ్ కానీ, ఇంకా వెహికల్స్ కానీ, ఇలాంటి విషయాలలో వాళ్ళకి కొంత అవగాహన చెప్పాల్సిన బాధ్యత పిల్లల తల్లిదండ్రులకు ఉంటుంది. ఆడుకుంటున్నారు కదా అనేసి ఫ్రీగా వదిలేస్తే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటాయి. ఏదైనా వెహికల్, అది కారు కావచ్చు, లేదా లారీ కావచ్చు, బస్సు కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, లేదా టూ వీలరే కావచ్చు, దానిపైకి దానిలోకి వెళ్ళొద్దు. వెళ్ళినా అలాంటి స్టార్ట్ చేయడాలు ఇలాంటివి చేయకూడదు. అసలు ఆ వెహికల్లోకి వెళ్ళకూడదు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతారు అనే విధంగా చిన్నపిల్లలకు తల్లిదండ్రులు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాంటప్పుడు పిల్లలు ఇలాంటి దుర్ఘటనలకు బలవ్వకుండా ఉంటుంది. అలాగే వాహనదారుల పాత్ర ఏంటంటే, ఒక వెహికల్ని పార్క్ చేసేటప్పుడు ఆ వెహికల్లోకి మరెవరు ఎంటర్ కాకుండా, ఆ వెహికల్ని స్టార్ట్ చేయకుండా, అలాంటి ఫుల్లీ లాక్డ్గా చేసేసి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అది వాళ్ళు ఏ పనికి వెళ్ళినా కానీ వెహికల్ని పార్క్ చేసే ముందు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే కార్ని నిర్లక్ష్యంగా పార్క్ చేస్తే అందులోకి పిల్లలు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా డోర్లు లాక్ కావడం వల్ల ఇలాంటి ఘటనలు ఇంతకుముందు తెలంగాణలో కూడా జరిగింది, వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగాయి. దీంట్లో ముఖ్యంగా చిన్నారులు మాత్రమే బలవుతున్నారు. ఇంతకుముందు హైదరాబాద్లో కూడా ఒక చిన్నారి కారులోకి వెళ్ళి డోర్ లాక్ అవడం వల్ల మోసమర్లక చనిపోయిన ఘటన మనం చూసాం. ఇప్పుడు అయితే నలుగురు చిన్నారులు, ఏకంగా 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వయసులోపు నలుగురు చిన్నారులు, అన్యం పుణ్యం తెలవని నలుగురు చిన్నారులు బలైపోయారు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలి అంటే అటు తల్లిదండ్రులు, ఇటు వాహనదారులు కూడా సరైన జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. దానికి నష్టపరిహారం చెల్లించినా, ఇంకా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినా, ఎవరు ఏది చేసినా కానీ ఆ తల్లిదండ్రుల శోకం ఎవరు తీర్చలేనిది. అలాంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. వాహనదారులు కూడా టూ వీలర్ సైతం హ్యాండిల్ లాక్ వేసి మరీ పార్క్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. లేదా టూ వీలర్ కూడా అన్లాక్డ్గా ఉంచి నిర్లక్ష్యంగా పార్క్ చేసినప్పుడు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలు అన్లాక్డ్గా ఉన్న వెహికల్స్ని తోలాలని అనుకుంటా ఉంటారు. దాన్ని ఏంటంటే వాళ్ళకున్న అవగాహన ఏంటంటే, వీడియో గేమ్స్లో వెహికల్స్ని డ్రైవ్ చేయడం, రియల్ లైఫ్లో డ్రైవ్ చేయడం కూడా సేమే అనుకుంటారు. అదే అవగాహనతోటి, అదే మైండ్ సెట్ తోటి ఉంటారు. కాబట్టి ఆ పిల్లలకు, వీడియో గేమ్స్ ఆడుకునే పిల్లలకు కూడా తల్లిదండ్రులు వీడియో గేమ్, రియలిస్టిక్గా వెహికల్ని నడపడం రెండు ఒకటి కాదు అనే విధంగా తల్లిదండ్రులు చెప్పాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాహనదారులు కూడా ఇలాంటి నిర్లక్ష్యంగా పార్క్ చేయకుండా ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని మనం చెప్పవచ్చు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. స్టే ట్యూన్ టు నేషన్ ట్రెండ్స్ తెలుగు.